హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో వచ్చేసి ఐడిపి సెట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ని అయితే మనం చూద్దాం. అయితే నేను కొన్ని ఇక్కడ క్వశ్చన్స్ నోట్ ప్యాడ్లో రాసేసి పెట్టాను. అంటే మొత్తం క్వశ్చన్ అయితే రాయలేదు, కాకపోతే మెయిన్ థీమ్ అయితే రాశాను. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ అండ్ ఎమ్ క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్ అండ్ ప్రింట్ ద పెరిమీటర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎం ఫస్ట్ వచ్చేసి ఎం కామా ఎన్ కామా సెపరేటెడ్గా మనం ఇక్కడ 2 వాల్యూస్ ఇస్తాం. అంటే అది 2/2 మ్యాట్రిక్సా లేకపోతే 3/3 మ్యాట్రిక్సా అని తెలియడానికి అయితే ఫస్ట్ ఎం కామా ఎన్ 2 కామా సెపరేటెడ్ వాల్యూస్ ఇస్తాం. ఇచ్చేసాక ఇలా మ్యాట్రిక్స్ అయితే ఇస్తాం. సో దీంట్లో మనకి పెరిమీటర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే 3, 4, 5, 3 + 4 + 5, నెక్స్ట్ 5 + 6 + 9 + 8 + 7 + 4. అంటే ఈ విధంగా చుట్టుకొలత పెరిమీటర్ అంటే అదే కదా. సో దీనికి మొత్తం సమ్ అయితే రావాలి. 5ని ఎక్సెప్ట్ 5 దీని సమ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/2 మ్యాట్రిక్స్ ఉన్నాయి అనుకోండి. 1, 2, ఈ విధంగా ఉంటే దీనికి పెరిమీటర్ ఏమవుతుంది? 1 + 2 + 3 + 4 అవుతుంది. ఈ విధంగా అయితే మనకి సమ్ రావాలి. సో దీనికి సంబంధించిన కోడ్ అయితే చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఎం కామా ఎన్ వాల్యూస్ అయితే తీసుకుంటాను కామా సపరేటెడ్గా. సో ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అనేసి తీసుకున్నప్పుడు ఎం కామా ఎన్ వాల్యూస్ వస్తాయి. సో ఈ ఎం కామా ఎన్ వాల్యూస్ని ఇంటీజర్లోనికి కన్వర్ట్ చేస్తాను. ఇంట్ ఆఫ్ ఎం కామా ఇంట్ ఆఫ్ ఎన్. అయితే ఇక్కడ మనం ఇక్కడ మ్యాప్ ఫంక్షన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో నేను కొంతమంది మ్యాప్ ఫంక్షన్ ఇప్పటి వరకు రాలేదు అది ఇదే అనేసి అయితే అంటారు కదా. సో అందుకని నేను ఇక్కడ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేయకుండా ఇంట్ ఆఫ్ ఎం వాల్యూని ఇంట్లోనికి కన్వర్ట్ చేసుకున్నాను. ఇలా సెపరేట్గా ఎన్ వాల్యూని కూడా ఇంట్లోనికి కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం ఒకవేళ ఎం అనే వాల్యూని టైప్ చెక్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇంటీజర్ వస్తుంది. ఇక్కడ టైప్ చెక్ చేస్తే స్ట్రింగ్ అనేసి వస్తుంది. ఇక్కడైతే ఇంటీజర్ అనేసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక ఎంటీ మ్యాట్రిక్స్ అనేసి ఒక ఎంటీ లిస్ట్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాతకి మనకేం కావాలి? 3 కామా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాష్ 3 కామా 3 ఇచ్చామని అనుకోండి. సో 3 rows 3 columns అన్నట్టు. 3 rows 3 columns అంటే మనకి ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఫస్ట్ ఎం అనేది రోస్, ఎన్ అనేది కాలమ్స్. సో నేను ఇక్కడ రోస్ ఎం అనేసి తీసుకుంటాను. రేంజ్ వచ్చేసి ఎం. మనకి 4 rows కావాలన్నప్పుడు 4 rows వస్తాయి. కాలమ్స్ వచ్చేసి ఎన్ని వస్తాయి? 3 కావాలన్నప్పుడు 3 columns వస్తాయి. సో ఇక్కడ రేంజ్ అనేది ఎం అనేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రో ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లిస్ట్ ఆఫ్, అంటే ఒక్కొక్క రోని లిస్ట్లోనికి మ్యాప్ చేద్దాం. ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. అంటే ఇప్పుడు 3, 3 తీసుకున్నాం కదా. 3, 3 తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ లైన్లో మ్యాట్రిక్స్ వచ్చి 1 స్పేస్ 2 స్పేస్ 3 అని ఇచ్చేస్తాను. అయితే ఇవి ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అంటే స్ట్రింగ్ వాల్యూస్లోనికి స్టోర్ అవుతాయి. సో నాకు ఇక్కడ స్ట్రింగ్ వద్దు, ఏం కావాలి? ఇంటీజర్ కావాలి. సో నేను ఇంట్ కామా అనేసి ఇస్తాను. దీనికి ఇక్కడ నేను ఏం చేస్తాను? మ్యాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాను. సో మ్యాప్ చేయడం వలన మనకి ఇక్కడ చూడండి, మ్యాప్ చేయడం వల్ల ఏమవుతుంది? స్ట్రింగ్ వాల్యూ వచ్చేసి కాస్త ఇంటీజర్ వాల్యూలోనికి కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని ఒక లిస్ట్లోనికి కన్వర్ట్ చేసుకుంటాను. లిస్ట్ ఆఫ్. ఈ విధంగా మనం మ్యాప్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. సో 1, 2, 3 అనేది లిస్ట్లోనికి స్టోర్ అవుతుంది. ఈ లిస్ట్ని తీసుకుని వచ్చి ఏం చేస్తానంటే మ్యాట్రిక్స్లో పెడతాను. మ్యాట్రిక్స్లో పెట్టాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? అపెండ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. సో మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ లిస్ట్లోనికి వచ్చేసి మనం అపెండ్ అనేసి అయితే యూజ్ చేస్తాం. సో అపెండ్ ఆఫ్ రో అనేసి చేస్తాను.
సో ఒక్కొక్క రో ఇప్పుడు నేను 1, 2, 3 అనేసి ఇచ్చాను కదా. నెక్స్ట్ లైన్లో వచ్చేసి sorry, ఇక్కడ చూడండి 1, 2, 3 అనేసి ఇస్తాను. నెక్స్ట్ 3, 4, 5 అనేసి ఇస్తాను. సో ఒక్కొక్క లైన్ పోయి ఈ మ్యాట్రిక్స్ లోనికి అయితే స్టోర్ అవుతుంది. మొత్తం మ్యాట్రిక్స్ మొత్తం ఆ, దీంట్లో అయితే స్టోర్ అవుతుంది. ఎంటీ లిస్ట్ లోనికి స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యాక చూడండి. సో ఇప్పుడు స్టోర్ అయింది కదా, ఇండెంటేషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎం 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 అంటే ఇక్కడ రోస్. నెక్స్ట్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్, ఎం రోస్ వచ్చేసి ఎన్ కాలమ్స్ అంటే ఐ అనేది ఒక్కొక్క వాల్యూ, ఎంలో ఉన్న ఒక్కొక్క వాల్యూ, జే అనేది ఒక్కొక్క వాల్యూ ఎన్లోనికి వస్తుంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాను. ఇఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. మనకైతే తెలుసు కదా, ఇప్పుడు వన్ వాల్యూ ఎక్కడుంది, ఏ పొజిషన్లో ఉందంటే 0, 0 పొజిషన్లో ఉంది. మ్యాట్రిక్స్ వచ్చింటే మనకి బాగా అర్థమవుతుంది. అంటే 0th రోలో 0th కాలంలో ఉంది వన్ వాల్యూ. టూ వాల్యూ వచ్చేసి 0th రోలో ఫస్ట్ కాలంలో. రో అంటే ఇదండి, ఏదైతే హారిజాంటల్ గా మనకు ఉందో ఇది రో. కాలం అంటే 1, 3 వచ్చేసి మనకి ఇక్కడ ఏంటిది కాలం అన్నట్టు. 1, 3 ఒక కాలం, 2, 4 ఇంకొక కాలం, 3, 5 ఇంకొక కాలం. ఈ విధంగా రో అంటే హారిజాంటల్ గా ఉండేది, వర్టికల్ ఉండేది వచ్చేసి కాలం. సో ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 0 అంటే 0th పొజిషన్లో, ఆర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు m-1. m-1 అంటే ఇక్కడ m-1 అంటే లాస్ట్ రో ఏదైతే ఉంది 3, 5, ఓకేనా, లాస్ట్ రో అన్నట్టు. నెక్స్ట్ దీంట్లో ఉన్నాయి వచ్చేసి చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక వాల్యూ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేసి తీసుకుంటాను. సో ఇనిషియల్గా సమ్ 0 ఉంది. సో ఈ సమ్కి నేను ఏం యాడ్ చేస్తాను అంటే ప్లస్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్లో నేను ఆల్రెడీ రోస్ని స్టోర్ చేసుకున్నాను. సో మ్యాట్రిక్స్ ఆఫ్ ఐత్ రో జేత్ కాలం. సో ఐత్ రో జేత్ కాలం అనేసి అయితే యాడ్ చేశాను. సో మనం ఇక్కడ చూడండి, ఐత్ రో జేత్ కాలం అంటే ఐ అనేది 0 పొజిషన్లో ఉన్నప్పుడు జే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1, 2, 3, 3, 4, 5 అనేసి మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో ఐ అనేది 0 అంటే 1 ఐ అనేది 0 పొజిషన్లో ఉంది, జే అనేది కూడా 0 పొజిషన్లో ఉంది. ఇప్పుడు 2ని చూసుకుంటే మనం ఐ వాల్యూ వచ్చేసి 0 అన్నట్టు, దీనికి జే వాల్యూ వచ్చేసి 1, ఓకేనా. అంటే జే వాల్యూ చేంజ్ అవుతూ ఉంది, ఐ వాల్యూ కాకపోతే ఐ వాల్యూ వచ్చేసి మనం కాన్స్టెంట్గా ఒకటే తీసుకున్నాం. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఇఫ్ లేకపోతే ఎల్స్ అనేసి కూడా తీసుకున్నాం ఒకసారి. ఎల్స్ మనకి సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఎల్స్ ఇఫ్ తీసుకున్నాం ఇక్కడ. ఎలిఫ్ ఇప్పుడు జే ఈక్వల్స్ టు 0 అయినప్పుడు, ఆర్ జే ఈక్వల్స్ టు n-1 అయినప్పుడు. ఎందుకంటే ఎన్ వచ్చేసి ఏంటిది కదా కాలం 0 అయినప్పుడు నేను ఏం చేస్తాను, మ్యాట్రిక్స్ ఐత్ రో జేత్ కాలం. అంటే ఇక్కడ ఏమవుతుంది, జే అనే వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే జే అనే వాల్యూ 0 ఎక్కడెక్కడ ఉంటుంది, 1 పొజిషన్లో జే అనే వాల్యూ 0, థర్డ్ పొజిషన్లో కూడా వచ్చేసి జే అనే వాల్యూ 0. సో జే వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఐ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ 3 పొజిషన్లో కూడా ఆ విధంగా n-1 అండ్ 5 పొజిషన్లో కూడా n-1. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నోట్బుక్లో అయితే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సమ్ అనేసి చేస్తాను. సమ్ అనేసి చేసి
ఒకసారి మనం రన్ చేద్దాం. సో ఇక్కడ మనం అయితే వాల్యూస్ ఇవ్వాలి కదా. ఓకే. అయితే వాల్యూస్ ఇవ్వాలి కదా. ఫస్ట్ మనం వాల్యూస్ అయితే ఇస్తాం. అయితే నేను ఇక్కడ 3, 3 అనేసి ఇస్తాను. ఇచ్చేసాక 1, 2, 3 ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే ఎర్రర్ చూపిస్తుంది కదా. సో సింగిల్ ఈక్వల్స్ టు ఇచ్చాము మనం. సో ఇక్కడ డబుల్ ఈక్వల్స్ టు అయితే రావాలి. సో కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ నేను 3 అనేసి ఇస్తాను. నాట్ ఎనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్. సో ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి మనం ఇద్దాం 2, 2 అనేసి ఇస్తాను. సో 2/2 మ్యాట్రిక్స్ ఎర్రర్ వస్తుంది. 3 1 space 2 space 3 1 space 2 space 3 1 space 2 space 3 ఎంటర్ చేద్దాం. 16th లైన్ మనం లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేసి అయితే చెప్తుంది. సో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. ith రో jth కాలం లిస్ట్ రో అవుట్ ఆఫ్ రేంజ్ 16th లైన్ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఎందుకు అవుట్ ఆఫ్ రేంజ్. సో లెట్ మీ చెక్ వన్స్. సో నేను ఇక్కడ వీడియోని అయితే పాస్ చేసి ఎర్రర్ ఏముందో చూసాను. సో ఇక్కడ చూడండి మనం మ్యాట్రిక్స్ కాడ ఇండెంటేషన్ అనేది అంటే అవుట్ ఆఫ్ దాంట్లో నుంచి ఫర్ లూప్లోంచి బయటికి చేసేసాం మ్యాట్రిక్స్ని. సో అది లాస్ట్ మ్యాట్రిక్ ఏదైతే ఉంటుందో అదొక్కటే దాంట్లో స్టోర్ అవుతుంది. సో అందుకనే మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ నేను ఇండెంటేషన్ ఇవ్వలేదు, అందుకనే ఎర్రర్ అయితే వచ్చింది. సో ఒకసారి నేను తీసేస్తున్నాను. చూడండి ఇండెంటేషన్ ఇప్పుడు ఇచ్చాను కదా. ఇప్పుడు ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. సో 1, 1, 1, 1 అయితే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 4 రావాలి. సో 4 వచ్చింది. నెక్స్ట్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. సారీ అది రన్ చేయాలి కోడ్ని. 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాతకి 1, 1, 1 8 రావాలి. ఎందుకంటే 1, 1, 1, 2, 3 నెక్స్ట్ ఇది 4, 5, 6, 7, 8 రావాలి. ఈ విధంగా అయితే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ మీ.